ఇది తీసుకోండి మేడం, మీకు వరుణ్ ఫెసిలిటీ రెడీగా ఉంది. వరుణ్ సార్, ఇది టూ మచ్. మీరెందుకు నాకు టీ పెట్టిస్తున్నారు? మీరు నా బాస్. నాకు కూడా. వరుణ్ సార్, నా కోసం మీరు టీ తీసుకురాలేదు. ఆర్తి, నువ్వు హీనాలాగా పర్ఫెక్ట్ గా జాబ్ చేయి, అప్పుడు నేను నీకు టీ పెట్టిస్తాను. ఇప్పుడు నువ్వు నా కోసం ఒకటి చేస్తావా? ఏంటి సార్? బాస్ పని ఏంటంటే స్టాఫ్ తప్పు చేస్తున్నారా లేదని చూడడమే, కానీ నిన్ను తిట్టే అవకాశం నాకు రావట్లేదు. ఎలా స్కూల్, స్టడీ, ఇంకా పార్ట్ టైం జాబ్స్ అన్నిటినీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల ఎంత అవుతుందో నేను మేనేజ్ చేస్తున్నాను సార్. ఆర్తి, నీ ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకో. నువ్వు పిక్నిక్ వస్తున్నావు కదా, సరేనా? నేను 3 రోజులు అందరికీ లీవ్ ఇచ్చాను. ఐఎమ్ సారీ సార్, నేను పేరెంట్స్ లేకుండా ఎప్పుడు ఉండింది లేదు. ఇంకా 3 రోజులు నా వల్ల కాదు. కానీ నువ్వు లేకుండా ఎలా ఫన్గా ఉంటుంది చెప్పు? మా అమ్మ నాన్న లేకుండా నేను ఎంజాయ్ చేయలేను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. చూడండి, హీనాకి వెంటనే కాల్ చేయండి. చాలా రోజుల నుంచి ఇంటికి లేటుగా వస్తుంది. తను త్వరగా వస్తుంది, నువ్వేం కంగారు పడకు. ఇవ్వండి, అన్ని ఫ్రీడమ్లు అమ్మాయికి ఇవ్వండి. నాకు హీనా క్యారెక్టర్ అసలు నచ్చటం లేదు. ఇంటికి లేటుగా రావడం, మగాళ్ళలాగా డ్రెస్ చేసుకోవడం. ఈ పిల్లకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వనక్కర్లేదు. అయ్యో నాన్న, మీరు ఈ విధంగా మాట్లాడితే ఆపండి. రీనా చాలా సెన్సిటివ్ అయిన పిల్ల, దానికి ఏది నచ్చినా చేయనివ్వండి. నచ్చేది చేస్తుందని వదిలేస్తే నాకు తెలుసు నేను చెప్పేది మీకు ఈ రోజు చేదుగానే ఉంటుంది. ఎందుకంటే నిజం అన్నది చేదుగానే ఉంటుంది. తాతయ్య, నిజం ఎప్పుడు బానే ఉంటుంది, ఇంకా చేది కూడా ఒంటికి చాలా మంచిదంట. అమ్మ, తాతయ్యకి డయాబెటీస్ ఎక్కువైపోయింది, రేపు కాకరకాయలు జ్యూస్ పెట్టివు. ఏంటి నాన్నా? రైట్. హీనా, ఇది జోక్స్ వేసే టైం కాదు. నువ్వే కొన్ని రోజులుగా లేటుగా వస్తున్నావు కదా. అమ్మా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఇప్పుడైనా ఆఫీస్ మూసారు, అక్కడి నుంచి వచ్చేదానికి 30 minutes అవుతుంది. కానీ ఆ దారి చాలా చీకటిగా ఉంటుంది. 8 గంటల పైన ఆ దారిలోకి ఎవరు రారు. నాన్న, అమ్మ ఓవర్గా థింక్ చేస్తుంది. 300 meters లాంగ్ రోడే అది, కానీ స్ట్రీట్ లైట్స్ లేదు. సరే, రేపటి నుంచి కాస్త త్వరగా రా. రోహిత్, రాగ్బాయ్ ఏమీ పిల్లల ఆట కాదు. దాన్ని వాడడానికి నీకు కాలేజీ కావాలి, అది నీ దగ్గర లేదు. ఏమైంది నీకు? ఏదైనా బ్యాడ్ మూడ్ లో ఉన్నావా? నాలుక అదుపులో పెట్టుకో. నువ్వు దీనితో ఇంప్రెస్ అవుతున్నా విషయం ఏంటి చెప్పరా? యాక్చువల్లీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. చూడు, అమ్మాయిలాగే ఎలా సిగ్గుపడుతున్నాడు చూడు. వీడు చిన్న వయసు నుంచి ఇలాగే ఉన్నాడు. తను ఎప్పుడైతే వీడి ముందుకు వస్తుందో అప్పటి నుంచి భయపడుతూ ఉండేవాడు. ఒకరోజు భయపడకుండా మీ ముందు వచ్చి నించుంటాను. వావ్, ఒక్క రాత్రిలో అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? నాకు కూడా ఆశ నిన్నిలాగా అన్ని ప్రాజెక్ట్ చేసుకోవాలని. నువ్వు టయర్డ్ అవుతున్నావా? అలా ఏం లేదు, మా నాన్నతో మాట్లాడితేనే ఛార్జ్ ఎక్కినట్టు ఉంటుంది. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకంటే ఆయనకి నా మీద నమ్మకం ఎక్కువ. హాయ్ ఆర్తి. హాయ్ హీనా. హాయ్. ఇప్పుడంతా చాలా బిజీ అయిపోయావు. స్కూలే అవ్వలేదు, అందులో డిసప్పయ్యారా? నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, అందుకే. ఓ నైస్, వెరీ నైస్. సరే రోహిత్, నేను బయలుదేరుతున్నాను, చాలా లేట్ అవుతుంది. ఓకే బాయ్. బాయ్. ఈ గట్టి ఫుల్గా నీకేనా? దానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చావు. షటప్. ఇప్పుడే కెరియర్ ని డెవలప్ చేసుకోవచ్చు, చదువుని కాదు. అందుకని బుర్ర లేకుండా మాట్లాడుకు. ఓకే హీనాక. ప్లీజ్ వరుణ్ సార్, నేను మళ్ళీ రానని చెప్పలేను. అర్థం చేసుకోండి, నా వల్ల పిక్నిక్ రానవ్వదు. ఓకే సరే, దానికి బదులుగా నువ్వు నాకొకటి చేయాలి. నాతో డిన్నర్కి రా. లేదు సార్, నా కోసం ఆల్రెడీ వండి పెట్టేశారు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎందుకన్నిటికీ సారీ చెప్తున్నావు? ఇలా చూడు, నేను నీ బాస్ని. ఇది నా ఆర్డర్, నువ్వు వస్తున్నావు. లేదు సార్, నేను రాలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. వెళ్దామా? బాయ్ సార్. బాయ్ సార్. ఇదిగో అన్నయ్య. రా, నీ మ్యాథ్స్ హోంవర్క్ చేస్తున్నావా ఏంటి? ఇప్పుడని చెప్పు తెగిపోవాలా? హీనా, లాస్ట్ టైం చెప్పాను కదా మనం పిక్నిక్ వెళ్తాం, జాలీగా ఉంటుందని. నువ్వు కావాలంటే వెళ్ళి ఫన్ చెయ్యి, నేను ఇక్కడే ఉంటా. వెళ్తున్నాను, బాయ్. బాయ్. ఆర్తి, ఇది ఇవ్వడం మర్చిపోయా. నీకు డబ్బులు కావాలని నాకు తెలుసు, కానీ నా దగ్గర ఇంతే ఉంది, చాలా. థ్యాంక్ యూ సో మచ్ హీనా.
నీకు దొరగా తిప్పి ఇచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు, నేను ఎక్కడికి పారిపోను. నేను పర్సనల్ గా ఒక ప్రశ్న చేస్తానా? పిక్నిక్ తప్ప ఇంకేదైనా అడుగు. నీ లైఫ్ లో ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉంటున్నారా? ఇలా అడుగుతున్నావేంటి? అలా ఎవరు లేరు. ఉంటే కూడా నీ దగ్గరే ఫస్ట్ చెప్తా. ప్రామిస్? ప్రామిస్. బాయ్. బాయ్. లేదు ఆర్తిమా, నేను తనకి చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయనంటుంది. సరేనమ్మా, తనతో నువ్వు మాట్లాడితే ఈ విషయం చెప్పు. హా. ఆర్తి చెప్పింది వాళ్ళిద్దరూ కలిసి బయటికి వచ్చారని. వెయిట్, నేనేదో చూస్తాను. ఈయన ఇంకా రాలేదేంటి? కాల్ వెళ్తూ ఉంది, తనేం ఫోన్ తీయట్లేదు. నేను అప్పుడే చెప్పాను, ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం అసలు మంచిది కాదు అని. నా మాట నువ్వు పట్టించుకోలేదు. నేను వెళ్ళి చూసేసి వస్తా. లేదు సార్, తన ఆఫీస్కి రాలేదు. సార్ రింగ్ వెళ్తుంది, ఫోన్ తీయట్లేదు. లాస్ట్ నైటే రిపోర్ట్ చేయాల్సింది. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎనీవే, మేము హీనా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాం. మా హీనా చాలా సెన్సిటివ్ అయిన పిల్ల, మాకు చెప్పకుండా ఎటు వెళ్ళొచ్చు తను. హీనాకి బాయ్స్తో ఫ్రెండ్షిప్ ఉందా? అంటే బాయ్ ఫ్రెండ్తో? లేదు లేదు సార్, ఈయన ఫుల్ ఫోకస్ తన చదువు మీద ఉంటుంది. ఇలాది ఏదో ఒకటి ఉంటే నాతో చెప్పుండేది. క్షమించండి, హీనా 17 ఏళ్ల పిల్ల. ఈ వయసులో తల్లిదండ్రుల కన్నా బాయ్ ఫ్రెండ్స్తోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు హీనా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. హీనా ఎప్పుడు కనిపించకుండా పోయిందో అక్కడే ఎక్కడో ఉండాలి. నేను ఈయన ఫోన్కి కాల్ చేశాను, తను కాల్ పిక్ చేయలేదు. పక్కన నాన్ని హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను, తన్ని కనిపెట్టలేకపోయాము. అయినా సరే అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి విచారించండి. మన హీనా బెస్ట్ ఫ్రెండ్ ఆర్తిని మీట్ అవ్వాలి. హీనా చివరిగా మీట్ అయ్యింది ఆర్తినే. మ్యామ్, నాకు అర్థం కావట్లేదు హీనా ఎక్కడ వెళ్తుందని. రాణిచాక్ వరకే ఒకటిగానే ఉంటేమి, ఆ దారిలో ఉండి హీనా ఇల్లు పక్కలే. చివరికి హీనాని ఎక్కడ వదిలేసావో నా దగ్గర చెప్పు. మ్యామ్, ఈడ్నే ఇది వరకే వచ్చాము, తర్వాత అది వెళ్తుంది. ఈ చోటు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 300 మీటర్లే ఉన్నాయి. చుట్టుపక్కల వెళ్ళి చూసిరండి మీరు కూడా. మ్యామ్, ఇక్కడ ఒక చెప్పు దొరికింది. మ్యామ్, ఇది ఈయన చెప్పల్. నిన్న వచ్చేటప్పుడు దారి అయింది. హీనా నీ దగ్గర ఏమైనా చెప్పిందా? ఎవరన్నా చూడ్డానికి వెళ్తానని, లేదా వేరెవరితోనన్నా వెళ్ళిందా? లేదు మ్యామ్, అలా అని ఏది చెప్పలేదు. కానీ ఆఫీస్లో 3 రోజుల ముందర టూర్ తీసుకెళ్తాను చెప్పారు. వరుణ్ సార్ హీనాని తీసుకెళ్తా అని చెప్పారు, కానీ తను రాలేదు. అవును, ఆర్తి చెప్పింది నిజమే. నేను హీనాని చాలాసార్లు అడిగాను, తను రానని చెప్పేసింది. హీనా వేరెక్కడికైనా వేరెవరితోనన్నా వెళ్ళడానికి ప్లాన్ చేసిందా? నాకెలా తెలుస్తుంది తన ఆఫీస్ అవర్ తర్వాత ఏం చేస్తుందని? ఇది హీనా చెప్పు. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పులు తెగిపోయాయని హీనా చెప్పింది. ఒకవేళ తను వద్దనుకొని పడేసిందేమో. ఒకవేళ దీన్ని పారేసుంటే
రెండూ పడేసి ఉండాలి, ఒకటెందుకు? హీనా కనిపించకుండా పోయిన చోటు నుంచి వాళ్ళ ఇంటికి 300 మీటర్లే ఉంటుంది. ఆ చోటు చీకటిగా ఉంది. అరే నా మీద ఎందుకని కోప్పడుతున్నావు? ఇలాగద్దా నేను పని చేయలేను. సరే నేను ఉంటాను. ఏ ఐ లవ్ యూ ఎవరు చెప్తారు? ఓకేరా, ఐ లవ్ యూ కార్తిక్. ఐ లవ్ యూ టూ. సరే సరే. అరే కార్తిక్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అమ్మా ఇక్కడే పక్కన. మీకు గుర్తుందా, రేపు బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి. ఎందుకు ఏమీ లేనందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు? నేను చాలా బాగున్నాను. అమ్మా ఫిట్గా ఉండడం ముఖ్యం కాదు, హెల్దీగా కూడా ఉండాలి. చాలా హెల్దీగా ఉండాలి. కార్తీక్, ఇదిగో నీ బాక్స్. లేదంటే నువ్వు బయటికి వెళ్ళి పిజ్జాలు తింటావు, నాకు తెలుసు. కార్తీక్, ఏదైనా సమస్య? అంతా బాగానే జరుగుతుంది కదా? లేదమ్మా, అంతా మంచిగానే ఉంది. నేను బయలుదేరుతాను. అన్నా నమస్కారం. అన్నయ్య, నాకు కొంచెం డబ్బులు అవసరపడుతుంది. నేను చెప్పాను కదా ఫోన్ తీయరని. నేను చెప్పినట్టు తన్ని వదిలేసేయండి. వాళ్ళ పేరెంట్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే అనవసరంగా మనమే ఎరుక్కుంటాం. వాడు వెళ్ళాడు. ఎందుకని వెళ్ళరు? తన గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్. ఖచ్చితంగా వెళ్తాడు. మీకు చెప్పాను కదా, ఈ వయసులో చాలా విషయాలుంటాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పలేనివి. నా వల్ల ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను సార్. ఒకవేళ తనకి బాయ్ ఫ్రెండ్ ఉండుంటే తను ఖచ్చితంగా మా దగ్గర చెప్పుండేది సార్. సార్, మీరు ఈ హీరాని వెతకడం ఇంకా ఆపలేదు కదా సార్? లేదు, ప్రస్తుతం లేదు. ఈయన ఇప్పటిదాకే మైనరే, లీగల్గా తను మ్యారేజ్ చేసుకోలేదు. కానీ ఒక విషయం, ఈయన మనం కనిపెడితే మనం మార్చొచ్చు. ఈయన తన బాయ్ ఫ్రెండ్తో ఏదో హోటల్లోనే ఉంటుంది. హీనా ఫోటోని నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో ఇద్దాము. త్వరగా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి మనకి. ఢిల్లీయా? ఎస్ సార్, ఢిల్లీ లొకేషన్ ముందే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. ఇంకొక విషయం కనిపెట్టాము. హీనా తన బాస్కి కాల్ చేసి మాట్లాడింది, అది కూడా లేట్ నైట్లో. సార్, ఇందులో సర్ప్రైజ్ అవ్వడానికి ఏముంది? హీనానే పూర్తి అకౌంట్లు చూసుకుంటుంది. నాకేమైనా డీటెయిల్స్ కావాలంటే తన్నే అడిగి తెలుసుకుంటాను. మిడ్ నైట్లోనా? ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ చేసావు? హీనా లేట్ నైట్ వరకు చదువుతుంది, అదంతా నాకు తెలుసు. తను స్కూల్కి వెళ్తుంది, అందుకని తన్ని నేను డిస్టర్బ్ చేయను. నిజంగానే అది హీనా ఐడియా సార్. తను తిరిగి వస్తే తన్నే అడగండి మీరు. ఈయన బాస్ వరుణ్, తను చాలా వివరంగా ఉన్నాడు. తనే అలా చెప్పిందని వివరంగా చెప్తున్నాడు. తనని ఎలా కనిపెట్టేది? సార్, హీనా ఒక స్టూడెంట్, వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేస్తుంది. వరుణ్ అకౌంట్స్ అని హీనానే హ్యాండిల్ చేస్తుంది. హీనా దగ్గరే హ్యాండ్ ఓవర్ చేశాడు. వరుణ్ ఆఫీస్లో 2 నెలల CCTV ఫుటేజ్ చెక్ చేయండి. సార్, తిను వరుణ్ వైఫ్ ప్రీత. ఎస్ సార్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. ఆ తర్వాత తనని తిట్టాను. హీనా ఇన్నసెంట్గా యాక్ట్ చేయాలి అవసరం లేదు. నువ్వు ఇంకా చిన్న అమ్మాయి, నీతో 2 వయసు పెద్దవాడితో నీతో పని ఏమి? మీరు తప్పుగా చెప్తున్నారు మేడం. ఏమనుకుంటున్నావు? అన్ని నాకు తెలుసు. ప్రీత, నాన్సెన్స్ లో మాట్లాడుకో. నేను nonsense గా మాట్లాడుతున్నానా? నోరు మూసుకో, ఇంటికి వెళ్తా పద. మీకు మీ హస్బెండ్ హీనా అఫైర్లో ఉన్నారని డౌటా? డౌట్ లేదు, నమ్మాను. వరుణ్ ఈనాడు పనిలో పెట్టుకున్నట్టు వరుణ్ స్టైలే మారుతుంది. బాగా డ్రెస్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళేది, ఎక్స్పెన్సివ్ క్లాత్స్, వాచ్, పర్ఫ్యూమ్ అని. దీనికి వరుణ్ ఏం చెప్పాడు? అన్ని హస్బెండ్ని వైఫ్ దగ్గర ఏం చెప్పారో అదే చెప్పాడు నా దగ్గర. నేను నా భార్యను మోసం చేయలేదు సార్. రీతాకే నా మీద ఎప్పుడూ అనుమానం ఉంటుంది సార్. నమ్మండి సార్, నాకు హీనాతో ఎటువంటి సంబంధం లేదు. మీ వైఫ్ మిమ్మల్ని నమ్మట్లేదు, అలాంటప్పుడు మేము ఎలా నమ్ముతాం? చూడండి, మీకు ఇప్పటిదాకా టైం ఉంది. తను ఎక్కడుందనేది మర్యాదగా చెప్పండి. మీకు తెలుసు మైనర్ అమ్మాయితో పారిపోవడం అనేది ఎంత క్రైమ్ అని. ఇప్పుడు తెలుసుకుంటారు. సార్, నేనే క్రైమ్ చేయలేదు. నేను ఒట్టేసి చెప్తున్నాను, హీనా ఎక్కడుందో నాకు తెలీదు. హీనా ఎక్కడికి వెళ్ళింది, ఎటు వెళ్ళింది, కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఈ సమాజం ముందు కంటే చాలా దారుణంగా మారిపోయింది. హీనా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. దేనికి భయపడని అలాంటి దుర్మార్గులు. సార్, ఇవాళతో 18 రోజులు అయ్యాయి.
సార్ ఇన్ని సంవత్సరాల్లో తను మమ్మల్ని వదిలేసి ఇన్ని రోజులు ఎక్కడ లేదు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. మా హీనాని తిరిగి తీసుకురండి. నాకు తెలుసు తను చాలా బాధలో ఉంటుందని. తను నొప్పికి తట్టుకోలేదు. మాకు మీ పరిస్థితి అర్థమైంది. మేము మాత్రం ఏం చేయగలము? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరు చెప్పకుండా తను పారిపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో మేము కనిపెట్టలేకపోతున్నాము. మాకు కుదిరినంత వరకు పూర్తిగా ప్రయత్నించి కనిపెడతాం. సార్, ఏదో ఒకటి చేయండి సార్. మా హీన మాకు కావాలి. దాన్ని మేము ముద్దుగా పెంచుకున్నాం. ఎలాగైనా రక్షించండి. నువ్వు ఏడవకు. సార్ హీనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఫుటేజ్ తీసుకొచ్చాను. ఆ రోజు రాత్రి వరుణ్ వాళ్ళ కారు సేమ్ రోడ్ సిగ్నల్లో ఆగింది. ఇదే ఆ ఫుటేజ్. సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేరుగా విషయానికి రా. ఈ నన్ను ఎక్కడ దాచిపెట్టావు? సార్, నేను ఆ రోజు తన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. ఎందుకంటే నేను జెలస్ ఫీల్ అయ్యాను. సార్, నేను చాలాసార్లు తన పిక్నిక్ పిలిచాను, తను రాలేదు. అందుకనే నేను అనుకున్నాను తన జీవితంలో ఎవరో ఉన్నారని. అందుకనే నేను తన్ని చూడాలని వెళ్ళాను. ఇందువల్ల ఎలాంటి యూస్ లేదు. దీనివల్ల నీకు ఒక పాఠం నేర్పిస్తాను. సార్, నేను ఒట్టేసి చెప్తున్నాను, హీనా నేను కిడ్నాప్ చేయలేదు. హీనా ఏ దారిలో ఇంటికి వెళ్తుందో ఆ దారిలోనే నేను ఫాలో అయ్యాను. నేను తన్ని కనిపెట్టలేకపోయాను. అందుకనే తిరిగి వచ్చేసాను. కానీ ఆ తర్వాత నువ్వు తిరిగి రాలేవు. సుధాకర్, వాడిని కొట్టండి. వాడు నిజం చెప్పేంత వరకు వాడిని కొట్టండి. సార్, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి సార్. సార్, నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్. 45 రోజులు అయిపోయింది. ఇంతవరకు వచ్చి హీనా కనిపించలేదు అని అనుమానంతో పోలీసులకి చాలా ఆశ్చర్యం వేసింది. పోలీసులు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ హీనా ఒక అబ్బాయితో వెళ్ళుంటుందా, లేక హీనా శత్రువులు ఎవరైనా తన్ని కిడ్నాప్ చేసుంటారా అని హీనా అమ్మా నాన్న కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. 45 రోజులు అయిపోయింది. వాళ్ళ కూతురు మొహాన్ని చూడలేకపోయారని బాధపడేవారు. ఒక్కొక్క రోజు చాలా దారుణంగా మారుతుంది. వాళ్ళ చివరి రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం. హీనా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అమ్మా? హలో, చెప్పండి, మీ పేరేంటి? నా కార్తిక్ పిజ్జా డెలివరీ షాప్లో పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగానే వాడు సరిగ్గా లేడు. దీని తర్వాత వాడు పనికి వెళ్ళడు. వాడు రూమ్లోనే ఉండిపోతున్నాడు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. సార్, సుధాకర్ కాల్ చేశాడు. ఒక అమ్మాయిని కనిపెట్టారు, సిమెంట్ గాయాలతో. కాల్ చేశాడు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. ఆ అమ్మాయి చేతిలో దీపిక అని ఉందంట. కార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. దీపిక పేరు మీద ఎవరిని అడ్మిట్ అయ్యారా? అవును సార్, కానీ ఆవిడ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం. నేను మీతో మాట్లాడొచ్చా? సారీ సార్, ఇప్పుడు ఆవిడ మాట్లాడే కండిషన్లో లేరు. ఆ అమ్మాయిని చాలా గట్టిగా కొట్టారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి. పైగా చాలాసార్లు రేప్ చేశారు. తనకి వాత పెట్టారు. ఇట్స్ మిరాకిల్ సార్. ఇన్ని జరిగినా కూడా తను ప్రాణాలతో ఉంది. 2 నెలల 10 రోజుల తర్వాత హీనాని కనిపెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో కనిపెట్టారంటే మృగాలు కూడా చూసి బాధపడేటట్టు చేశారు. వీళ్ళందరూ ఎవరు? ఎందుకు హీనాని ఇలా చేశారు? ఈ అమాయకురాలు ఈ సమాజానికి ఏం తప్పు చేసింది? తన తల్లిదండ్రులు తను చూడాలని గుండెను బండరాయి చేసుకొని తను చూశారు. కానీ హీనాని తన తల్లిదండ్రులు చూసేటప్పటికీ తన చనిపోయింది. తన పేరెంట్స్కి రక్త కన్నీరొచ్చింది. ఏంటండి ఇలా జరిగింది? అయ్యో,
హీనా ఈ ఏరియా ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచే హీనాని కిడ్నాప్ చేసి ఉండాలి. ఇక్కడ పక్కన ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందని చూస్తాను సార్. ఈ సరౌండింగ్ మొత్తం చెక్ చేయండి. మేబీ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. బాధపడకండి, ఈయన త్వరగా నయమైపోతుంది. తను చాలా ధైర్యమైన పిల్ల. ఈయన త్వరగా నయమైపో అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. ఈ రోజు నుండి దేనికే నేను అడ్డు రానమ్మా. సార్, వాళ్ళని ఊరికే వదిలేయకండి సార్. నా మనవరాల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నన్ను వెళ్ళనివ్వండి. నేను హీనాని చూడాలి. నేను తన్ని చూడాలి. నన్ను వదలండి. ఎవరు నువ్వు? నీకు హీనా ఎలా తెలుసు? సార్, నేను రోహిత్. నేను హీనాని లవ్ చేస్తున్నాను సార్. నీ గురించి హీనా పేరెంట్స్కి తెలీదా? సార్, కొన్ని రోజులకు ముందే నేను తను కనిపించకపోవడానికి ముందు ప్రపోజ్ చేశాను. హీనా, హాయ్. హాయ్. నీ దగ్గర కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి రోహిత్? ఐ లవ్ యూ రీనా. ఐ రియలీ లవ్ యూ. తను నీకు నో చెప్పిందని తన మీద ఉన్న కోపంతో కిడ్నాప్ చేసావు కదా, ఇప్పుడు వచ్చి నటిస్తున్నావా? లేదు సార్, తను నాకు నో చెప్పలేదు. ఇన్ఫాక్ట్ తను నా లైఫ్ని చేంజ్ చేయాలంది. ఇంకా తను ఏం చెప్పిందంటే నా హ్యాబిట్స్ని మార్చుకోవాలని తనే చెప్పింది. ఇప్పుడు నేను మారాను సార్. నువ్వు ఏం చేస్తావు? అవును సార్, కోపం వస్తే నేను అందరినీ కొడతాను. కానీ రీనా కోసం అంతా మార్చుకున్నాను సార్. ఇంకా లోన్ తీసుకొని కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ కోసం. ఇదేమన్నా సినిమా కథనా? ఈయన చాలా రోజులు కనిపించలేదు. ఎందుకు నువ్వు రాలేదు? నాకు దాని గురించి తెలియదు సార్. నా బిజినెస్ బాగా వెళ్ళడం వల్ల నేను దాన్ని దృష్టిలో ఉంచాను. రీనాకి దీని గురించి చెప్దామనే ఉన్నాను. అప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఆతిని మీట్ చేశాను. తనే నాకు అంతా చెప్పింది. సార్, రీనాకి ఇలా ఎవరు చేశారో వాళ్ళని చూస్తే చంపేయాలని ఉంది సార్. వదలకూడదు. ఇది హీనాకి ఎవరు చేసినా సరే, ఇలా చూడు బాబు, వాడిని ఊరికి వదిలిపెట్టాం. సరే, హీనాని కనిపెట్టే చోట్లో సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఏ క్లూ కూడా దొరకలేదు. హీనా అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఆ ఇన్నసెంట్ అమ్మాయికి చాలా జరిగింది. మనం ఆ కల్ప్రిట్స్ని కనిపెట్టలేకపోయాం. హలో, బల్వంత్ రాబరీలో ఇన్వాల్వ్ అయ్యాడు. బల్వంత్ పార్ట్నర్ తన పేరేంటి? సుధాకర్. తన పేరేంటి? సుధాకర్. సుధాకర్ సార్, సారీ. ఎక్కడున్నారు? ఏం లేదు సార్, నేనేదో ఆలోచనలో ఉన్నాను. సార్, ముఖ్యమైన కేసులో డిస్కషన్లో ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు? సార్, 2 రోజుల క్రితం కానిస్టేబుల్ నా ఫ్రెండ్ని కలిశారు. కేసు గురించి ఫ్రెండ్తో డిస్కస్ చేశాను. ఆ రేప్ కేసే కదా?
కార్తిక్ అనే అబ్బాయి ఒక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తను ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు, దీపికాని సేవ్ చేయాలని. ఒకవేళ ఈ 2 కేసులకి కనెక్షన్ ఉంటుందా? సార్ మనం విచారించాలి. లోకల్ పోలీసుకు కూడా దీపికా కార్తిక్ గురించి ఏ విషయమో తెలియలేదు. రీనా కేసులో మనకి ఎటువంటి క్లూస్ దొరకలేదు. నేను అనుకుంటున్నది ఈ 2 కేసులకి సంబంధం ఉన్నట్టుంది. మనం విచారించి చూద్దాం సార్. నాకిప్పటి వరకు ఏమీ అర్థం కాలేదు, ఎందుకు కార్తీక్ ఇలా సూసైడ్ చేసుకోవాలని. మీ అబ్బాయి చనిపోక ముందు చాలా బాధలో ఉన్నాడు అనుకుంటున్నారా? అవును, పిజ్జా డెలివరీ బాయ్గా ఉన్నాడు. సడన్గా ఒకరోజు హాఫ్ డే లీవ్ వేసుకొని ఇంటికి వచ్చేసాడు. దాని తర్వాత 6 రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. సార్, ఒకసారి కార్తిక్ కంట్రోల్ రూమ్కి 3 సార్లు కాల్ చేశాడు. చెప్పిందే తిప్పి చెప్తున్నాడు దీపిక మిస్సింగ్ అని. రైట్ సార్. కాంటాక్ట్ నెంబర్ చూస్తుంటే అందులో దీపిక అని పేరేం లేదు సార్. వాడికి ఒకే గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన పేరు మయూరి. ఎస్ సార్. లేదు మ్యామ్, దీపిక అని నాకెవరు తెలీదు. సారీ సార్, దీపిక పేరు మీద ఎవరు నాకు తెలీదు. కార్తిక్ ఇంటికి వెళ్ళక ముందు ఎక్కడెక్కడ డెలివరీకి వెళ్ళాడో ఆ డెలివరీ ఆర్డర్ లిస్ట్ నాకు కావాలి. తాను ఎక్కడికంతా డెలివరీకి వెళ్ళాడో ఆ లిస్ట్ నాకు కావాలి. లిస్ట్ దొరికింది, కానీ దీపికా నేమ్ కస్టమర్ లిస్ట్లో లేదు సార్. అందరింటికి కాల్ చేసుకొనుకున్నాను, దీపికా నేమ్లో ఎవరు లేరంట. హీరోయిన్ దీపిక గురించి మాట్లాడారా? నాకు ఐడియా ఉంది, ఛాన్స్ ఉంది. హలో సార్, మీరు లక్కీ కస్టమర్గా ఎంచుకున్నారు. మీకు 1000 రూపాయలు ఇస్తాము. దానికి మీరు ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇంకా మా ప్రశ్న ఏంటంటే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నేను కార్తీక్ ఫోన్ లొకేషన్ చెక్ చేశాను. కార్తీక్ కుసుమ్ నగర్కి వెళ్ళాడు, ఎక్కడ డెలివరీ చేయకుండా. కానీ కుసుమ్ నగర్ లిస్ట్లోనే లేదు సార్. తనకు ఆ ఏరియాలో ఏ డెలివరీ లేదు. అప్పుడు ఎందుకు కార్తీక్ వర్కింగ్ హౌస్కి వెళ్ళాలి? నేను ఏమనుకుంటున్నానంటే, అక్కడి నుంచే కార్తీక్ ఇంటికి వెళ్ళి ఉంటాడు. కుసుమ్ నగర్లో కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడో తొందరగా కనిపెట్టాడు. కార్తిక్ డెలివరీకి ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆ లిస్ట్ అయితే నేను ఇచ్చేసా మీకు. కుసుమ్ నగర్కి వాడు డెలివరీ వెళ్ళనే లేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆ రోజు నాకు కుసుమ్ నగర్ నుంచే డెలివరీ వచ్చింది. ఆ రోజు ఒక పని మీద బయటకు వెళ్దామని ఉన్నాను. నేను కార్తీక్ అప్పచెప్పాను, వాడే అక్కడికి వెళ్ళాడు మేడం. కుసుమ్ నగర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ? ఎందుకని ఎన్ని రోజులని బాధపడతావు నువ్వు దాని గురించి? మర్చిపో, పార్టీ చేసుకుందాం. ఈ రోజు నుంచి మనమిద్దరం ఫ్రెండ్స్ కాము, అర్థమైందా? నేను తలుచుకుంటే నువ్వు చేసినవన్నీ పోలీసులకి చెప్పగలను. హలో సార్, నేను అభిమన్యు, క్విక్ పిజ్జా కార్నర్. ఇప్పుడు మీరు మా లక్కీ కస్టమర్ అయ్యారు. మీకు 1000 రూపీస్ కూపన్ దొరికింది. మీరు మా చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలు. మా క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? డార్లింగ్ దీపిక. ఏయ్, ఎవరక్కడ? పోలీస్, అందరినీ పట్టుకోండి. ఎందుకని ఇవన్నీ చేయించారు? పందెం కోసమని. ఇప్పుడు నీ వంతు. నువ్వు అసలైన మగాడివైతే ఒక అమ్మాయిని ఎత్తుకురా చూద్దాం. నీకు 1000 రూపాయలు ఇస్తాం. సీరియస్గా తీసుకోకు, నేను తమాషా చేశాను. అరే ఏంట్రా, నేను మొగాన్ని నేర్పిస్తా, ఇప్పుడే నేర్పిస్తానులే. వెళ్దాం. నేను కూడా ఇక్కడే దిగుతాను. అయితే నేను కూడా తనతో వెళ్తాను రా. సరే, మీ కాలంటే ఇక్కడే దిగిపోండి. అమ్మాయే. నువ్వే కదా బెట్ కట్టావు. సార్, పందెం కోసం ఊరికే తమాషా చేసాం సార్. కథ మార్చగరా, నువ్వు ఇంకా నాకు 1000 రూపాయలు ఇవ్వలా? 1000 రూపాయల కోసం ఒక ఇన్నోసెంట్ గర్ల్ని రేప్ చేశారు మీరు. నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అమ్మాయి కండిషన్ చూసి బెట్టు ఎలా పెట్టగలరు? ఇలాంటి ఆలోచనలు ఈ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా ఈ సొసైటీలో. మన ప్రశ్నలకి ఎలాంటి జవాబు లేదు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. కానీ అది నమ్మరు. ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళలో ఎవరికి స్వతంత్రం ఉంది? ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎక్కడైనా చూడొచ్చు. మగవాళ్లకు మాత్రం స్వతంత్రం ఉంది. జాగ్రత్త అనే విషయంలో ఆడవాళ్లకి స్వతంత్రం పారిపోతుంది. క్లాత్స్, డ్రింక్స్, ఇంకా బాయ్ ఫ్రెండ్స్, దీన్ని పెట్టి చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు.
మన ఆలోచనలు మార్చుకుంటేనే మన సొసైటీ కూడా మారగలదు. దానికి మనం ప్రయత్నించాలి. వీటినన్నిటినీ మనం అందరం కలిసి ప్రయత్నిస్తామని ఒక నమ్మకం ఉంది. మీ నుండి సెలవు కోరుకుంటుంది దివ్యాంకి త్రిపాఠి దయా. రేపు కొత్త కేసులో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్ శతక్. ఉమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. అందరు మహిళల స్వతంత్రం. జై హింద్.